అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మినిస్టర్, మాజీ మంత్రి, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి అంత దమ్మున్న మీ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఎందుకమ్మా ఒక్కసారి చెప్పండి. హ్యాపీగా నడుచుకుంటూ రావచ్చు కదా. పూర్తి కాని మెడికల్ కాలేజీల గురించి కూడా ఇంత హంగామా హడావుడి చెయ్యాలా? ఒక్కసారి చెప్పండి. మరి గత ప్రభుత్వంలో మీరు అప్పుడు ఈ తెలివితేటలు, ఈ తెలివి కళ్ళ మాటలు ఏమైనాయమ్మా ఒక్కసారి చెప్పండి. అమర్నాథ్ గారు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావు. నీ బొంద నీకు మాట్లాడడానికి చేత కాదు, ఏం కాదు. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటావు. సజావు అంత అలజడి హంగామా. నువ్వు డోర్ డెలివరీ చేసిన వారి గురించి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఏది ఏమైనా మీకు చేయటానికి చేత కాదు, పాలన చేత కాదు, ఆ కాలేజీలు పూర్తి చేసుకోవడానికి చేత కాలేదు. అంతేగాని ఇప్పుడు ఏదో ఎరగదీసినట్టు, ఏదో పొడిచినట్టు, ఏదో వీళ్ళు ఆపేసినట్టు, ఏదో వీళ్ళు ప్రైవేట్ ఫారం చేసినట్టుగా మీరు మాట్లాడటం అది సరైనది కూడా కాదు. మీ పాలనలో మీరు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఏది ఏమైనా ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం సరిగా లేదు. ఏదైనా తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు గొప్పగా మాట్లాడటం అంటే అప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? ఐటీ శాఖ మినిస్టర్ గారు, మాజీ మంత్రి. అప్పుడు చేయటానికి చేత కాలేదు. ఇప్పుడు అధికారం లేదు, కనీసం ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. ఆ వచ్చే జనానికి ఏది ఏమైనా జరిగితే మీరు బాధ్యులు, వాళ్ళ బాధ్యులు. మీరైనా కావచ్చు, వాళ్ళైనా కావచ్చు. సునామీ ఆపడం మీ వల్ల కాదు. ఎవరి వల్ల అయితే వచ్చిన వాళ్ళ పరిస్థితి వాళ్ళే, కానీ ఎవరికేం కాదు కదా. ఎవరు ఆపలేరుగా. అక్కడ తొక్కిసలాట జరిగిన ఏం జరిగినా వాటికి బాధ్యత వాళ్ళే, కానీ ఎవరేం కాదు కదా. ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. వాళ్ళ సైకోకు, వాళ్ళ మూర్ఖత్వంకి ఎన్ని జరిగినా కానీ వాళ్ళదే బాధ్యత, పోయిన వాళ్ళదే. అంతేగాని అంత తప్ప ఏమీ లేదు. ఇప్పుడు తమిళనాడులో కేవీకే పార్టీ అధినేత, అతని పరిస్థితి ఏమైంది? 42 మంది చనిపోయారు. మరి అంతమంది జనాలు పోవటం అవసరమా? ఎవరు మూర్ఖులు? ఒక్కసారి తెలుసుకోండి. ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. దానికి బాధ్యులు ఎవరు? వాళ్ళ జనాలే బాధ్యులు. మూర్ఖులు అని అనుకుంటారు అని తెలియజేస్తూ, అది ఏది ఏమైనా జనాలు తెలుసుకోవాలి. ప్రభుత్వం మీద వేస్తే ఎవరు ఏమి చేయలేరు. రేపు మా వల్ల కాదు, మాకు చేత కాదని